పొట్లకాయ పేరు చెప్పగానే ఆమెడ దూరం పరిగెడతారు కదా కొంతమంది. సో, పొట్లకాయ అంటే చాలామందికి ఇష్టమే ఉండదు. కానీ పొట్లకాయలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే చాలామంది వామ్మో అనుకుంటారు. నిజంగా అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా బాలింతలకు కానివ్వండి, లేదంటే హెల్త్ బాలేనప్పుడైనా పొట్లకాయ పెట్టమంటారు. సో, ఎందుకంటే పొట్లకాయలో ఉన్న ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది కదా, దానివల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందనమాట. ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ అలాగే మనకి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకైనా, బీపీ అయినా ఇవన్నీ కంట్రోల్లో ఉంచుతుంది. దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా మంచిగా ఉపయోగపడుతుందన్నమాట. సో, మన జీర్ణ వ్యవస్థకే ఉపయోగపడడం కాకుండా మనకి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, షుగర్కి అండ్ అలాగే బీపీ కంట్రోల్లో ఉంచుతుంది. దీనిలో ఉన్న విటమిన్ సి ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న వేడిని బయటకు పంపిస్తుంది. అండ్ నెక్స్ట్ పొట్లకాయ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నమాట. సో, ఇలాంటి పొట్లకాయని మనం సింపుల్గా ఇలా పొట్లకాయ అటు ఫ్రైలా కాకుండా మరీ కర్రీలా కాకుండా ఇలా చేసుకుంటే, లేత పొట్లకాయతో చేస్తే కనుక ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. బాగా టేస్ట్ అనిపిస్తుంది, ఊరికే మగ్గిపోతుంది అనమాట. సో, ముదురు పొట్లకాయ కన్నా లేత పొట్లకాయతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కంపల్సరిగా అందరు ఇష్టంగా తింటారు. జస్ట్ మనం దీనిలో ఆనియన్ కూడా వేయలేదు, జస్ట్ పోపు వేసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని మనం కట్ చేసుకున్న పొట్లకాయ వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత సరిపడా కారం వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించుకుంటే, లేత పొట్లకాయ కాబట్టి త్వరగా సాఫ్ట్ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. కావాలి అనుకుంటే ఫైనల్గా దీనిలో కొంచెం పాలు వేసుకుంటే పొట్లకాయ పాలు కూడా చాలా బాగుంటుంది. నేనైతే సింపుల్గా ఈ వీడియోలో పొట్లకాయ ఫ్రై అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి తినని వాళ్ళకి ఒక్కసారి పెట్టండి, చక్కగా తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే మన పొట్లకాయ రెసిపీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. సో, దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత మ్యాక్సిమం అందరూ తినడానికి ట్రై చేస్తారు, ఇష్టం లేకపోయినా కానీ. సో, అలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కర్రీని కూడా మనం టేస్టీగా ఇలా చేసుకోవచ్చు అనమాట. సో, వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.